ఆరాధన అంతట్లో తోడిని నడిపించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సరే పాటలు పాడుకుందాం. ఒక పాట పాడండి. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవే, దేవా 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 సరే, అందరూ బైబిల్ తెరిచినట్లయితే మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పి ఉన్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే అనుకూల సమయమందు మన మొరలను ఆయన ఆలకించి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మీ కష్ట సమయంలో మీ యొక్క వేదన అంతయు దేవునితో చెప్పుకున్నట్లయితే దేవుడు మీ మొరలను ఆలకించి మీకు జవాబునిస్తున్నాడు కదమ్మా. అవును కదా. మరి మన అనుకూల సమయమందు మన మొరలను దేవుడు ఆలకించినట్లయితే మరి మనము రేపటి దినం గురించి ఆలోచించకుండా ఈ రోజు మనకు చేసిన మేలును బట్టి మనం రక్షణ తీసుకోవడం ఎంతో మనకు అవసరమైనది. హల్లెలూయా హల్లెలూయా. రేపటి దినం గురించి మనం ఏం చేయొద్దు, చింతపడద్దు, ఆలోచించకూడదు. ఈ రోజే మన రక్షణ దినం కాబట్టి మనం ఏం చేయాలి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. వెంటనే మన సొంత రక్షకునిగా యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాలి. కాబట్టి మనము ఎక్కువ ఆలస్యము చేయకూడదు. ఈ రోజు నీ హృదయంలో దేవుడు ఉన్నట్లయితే రక్షణ వెంటనే తీసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే సామెతలు 27:1వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. రేపటి దినముని గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. హల్లెలూయా. రేపు దినం మనది కాదు కదా. అవునా, రేపు మనదా కాదు కదా. మరి రేపటి దినం ఏం సంభవిస్తుందో మనకు తెలుసా? తెలియదు. కాబట్టి మనము ఈ రోజు మీరేం తెలుసుకున్నారు? యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకున్నారా? మీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించారు కదా. మరి రేపు మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడున్నాం కానీ రేపు మనం ఇలాగా ఉంటామని మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, రేపటి దినం గురించి ఆలోచించాలా. ఎవ్వరు రేపు నాది అని అనుకోవద్దు. హల్లెలూయా. ఈ దినమే నాది అనుకోవాలి. హల్లెలూయా. ఈ దినము మీరు ఈ వాక్యం విన్నారు కదా, మీరేం నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పండి. ఈరోజు రక్షణ దినం, ఈరోజు రక్షణ పొందాలి. రేపు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి సాతాను ఎంతో ప్రయత్నం చేస్తుండు. ఈరోజు వీరు రక్షణ తీసుకుంటే నా రాజ్యంలో తక్కువ మంది అయిపోతారని సాతాను ఎంతో ప్రయత్నం చేస్తుండు. కానీ మనము మన రాజ్యాన్ని కూల్చాలంటే మనం ఏం చేయాలి, వెంటనే రక్షణ తీసుకోవాలి. ఆలస్యము చేయకూడదు. ఆలస్యం చేసినట్లయితే సాతాను మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. వాన రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్ళినట్లయితే మనం ఏం చేస్తాం, నరకంలో పడిపోతాం. మనము యుగ యుగాలు తరతరాలు నరకంలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రోజే రక్షణ దినము. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈ వాక్యాన్ని గురించి మనము మన హృదయంలో ధ్యానించుకొని ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ యొక్క దినమును బట్టి దేవా మేము ఎంతో అతిశయపడుచున్నాము నాయన. ఈ యొక్క దినాన్ని మీరు మాకు ఇచ్చారంటే దేవా కేవలం నీ యొక్క ఉచితమైన కృపయే ప్రభువ. అలాగే దేవానికి స్తోత్రం. రక్షణ దినమును మేము వాయిదా వేయకుండా నాయన ఇప్పుడే మా హృదయంలో నేను స్వంత రక్షకుడిగా వీరు అంగీకరించి నీ నామంలో దేవానికి స్తోత్రాలు నాయన. బాప్తిస్మం తీసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఇప్పుడున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన వారి నన్నది పిలువు, మన అన్నది పిలువు. ఈ భూలోకం అంతా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. ప్రజలందరూ యేసు ప్రభువునే నమ్ముతున్నారు. ఈ సువార్త ప్రకటన ఆపు చేయడానికి ఏదో ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని నేను చెప్తాను అందరికీ. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని నేను వెళ్ళి అందరికీ చెప్తాను. నేను బైబిల్ వాటిని బోధిస్తాను. నేను యేసుక్రీస్తు నమ్మకం వల్ల ప్రయోజనం ఏమీ అని లేదని చెప్తాను. ప్రజలందరికీ సత్యం యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అందరూ నమ్ముతున్నారు. ఏదో ఒక ఆలోచన చేయాలి. అబద్ధానికి జనకము, గర్వానికి మరో పేరు, నరకానికి వారసులైన మా లూసిఫర్ గారికి మా ప్రణామములు. నేను వెళ్ళి బైబిల్ సత్యమేనని, యేసు ప్రభువే దేవుడని, ఆయన ద్వారానే రక్షణని ప్రజల్లో ప్రకటిస్తాను. నువ్వు సువార్త ప్రకటన ఆపు చేయాలంటే నువ్వే సువార్త బోధిస్తున్నావా? శాంతించండి లూసిఫర్ గారు, శాంతించండి. నేను శాంతించను, నువ్వే సువార్త ప్రకటిస్తున్నావు. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి లూసిఫర్ గారు. చెప్పండి. యేసే ప్రభు అని వారికి ప్రకటిస్తాను. బైబిలే సత్యమని వారికి ప్రకటిస్తాను. యేసు ప్రభు ద్వారానే రక్షణని ప్రకటిస్తాను. కానీ 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 చెప్పు తొందరగా. అన్ని ప్రకటిస్తాను, అన్ని సత్యమేనని చెప్తాను. కానీ వారి యొక్క రక్షణ జీవితంలో యేసు ప్రభువును అంగీకరించకుండా, వారి నమ్మిన విషయానికి వారి కట్టుబడకుండా వారిని ఆటంకపరుస్తాను. వారిని ఆటంకపరిచినటువంటి సమయంలో, వారు నమ్మనటువంటి సమయంలో వారిని నానా విధమైన రోగముల చేత, బంధకాల చేత బంధిస్తూ మన నరకానికి పాత్రులుగా వారిని తీసుకొని వస్తాను. ఆ యొక్క పాపపు జీవితంలోనే వారిని చంపేస్తాను. తద్వారా మన నరకానికి వారు వారసులుగా వస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా వాయిదా వేస్తూ ఉన్నటువంటి సమయంలో చిత్రహింసలు చేస్తూ మన యొక్క సైతాను వారి యొద్దకు పంపిస్తూ బంధకాల్లో వారిని బంధిస్తూ చివరికి మన యొక్క రాజ్యానికి, నరక రాజ్యానికి వారసులుగా చేస్తాను. ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ.